పర్వతరాజు కుమార్తె పార్వతి. హిమాలయ పర్వతానికి పార్వతి అనే మంచి భక్తిగల కుమార్తె ఉండేది. ఆమె చిన్నప్పటి నుండి శివుడిని ఎంతో భక్తితో ఆరాధించేది. పెద్దయ్యాక శివుడిని భర్తగా పొందాలని ఆమె సంకల్పించింది. పార్వతీదేవి తపస్సు. పార్వతి గంభీరమైన అరణ్యంలో కూర్చొని కఠినమైన తపస్సు చేసింది. ఆమె రోజులు నెలలు ఆహారం లేకుండా ధ్యానం చేసేది. ఆమె భక్తిని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. పరీక్ష. శివుడు పార్వతీదేవి నిజమైన భక్తియేనా అని తెలుసుకోవడానికి పరీక్ష పెట్టాడు. ఆయన ఒక వృద్ధుడి వేషంలో వచ్చి, శివుడు అంత విచిత్రుడు, ఎందుకు ఆయనను కోరుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు పార్వతి గౌరవంగా సమాధానం ఇచ్చింది. శివుడు భయంకరుడైన ఆయన అంతరంగం దయాస్వరూపం. నాకు ఆయననే పరమదేవుడు. శివపార్వతి వివాహం. పార్వతి యొక్క భక్తి ప్రేమ చూసి శివుడు ఆనందపడ్డాడు. ఆయన తన అసలైన రూపంలో దర్శనమిచ్చి ఆమెను భార్యగా స్వీకరించాడు. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ఆ వివాహాన్ని మహా ఉత్సవంగా జరిపారు. గంగానది శివుడి జటాలలో. ఒకసారి భూమికి గంగానది రావలసి వచ్చింది. కానీ ఆమె ప్రవాహం చాలా బలంగా ఉండేది. ఆ ప్రవాహం భూమిని చెదరగొట్టకుండా ఉండడానికి శివుడు ఆమెను తన జటాలలో అనగా జుట్టులో అడ్డుకున్నాడు. ఆ తరువాత గంగ నెమ్మదిగా భూమిపైకి ప్రవహించింది. అందుకే ఆమెను గంగాధరుడు అని పిలుస్తారు, గంగను ధరించినవాడు అని. కథలో నేర్చుకోవలసిన విషయం. శివుడు మరియు పార్వతి కథ మనకు భక్తి, ఓర్పు, దయ వంటి విలువలను నేర్పుతుంది. తపస్సు అంటే శరీర శ్రమ కాదు, మనసులో నిజమైన విశ్వాసం. గంగాధరుడు కథ మనకు చెప్పేదేంటంటే శక్తిని నియంత్రించడం జ్ఞానం ద్వారా సాధ్యమని.